మరోవైపు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వచ్చే వారం రోజుల పాటు వర్షాల ఉధృతి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి జిల్లాలు, వైఎస్ఆర్, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు. తీరం వెంబడి గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నిన్న రేపల్లలో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పారు. ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మరో 2 రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ శాఖ సిద్ధంగా ఉండాలని ఆదేశించింది. ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించింది. పిడుగులు, వరదలపై ప్రజలు, రైతులను అలర్ట్ చేయాలని తెలిపింది. దానికే మళ్ళా తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్నాయి. రాజమండ్రిలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఒక్కసారిగా వాతావరణం చల్లబడిపోవడంతో ఉక్కపోతు నుంచి నగరవాసులు ఉపశమనం పొందుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో భారీ వర్షం కురిసింది. ఉదయం మొదలైన వర్షం క్రమంగా పెరుగుతూ వస్తోంది. తీవ్ర ఎండలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పు చోటు చేసుకుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, నల్లజర్ల, గోపాలపురం మండలాల్లో తేలికపాటి జల్లులతో వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందుతున్నారు. పలు మండలాల్లోని గ్రామాల్లో ఉదయం నుంచి మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. మరికొన్ని గ్రామాల్లో వర్షం కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.